భారతదేశంలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది. ఇది మొత్తం దేవస్థాన వ్యవస్థ భౌతిక సైబర్ మానిటరింగ్ను ఏకీకృతం చేసే అధునాతన ఏఐ చార్టెడ్ కమాండ్ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్ గురించి, ఏఐ కమాండ్ చార్టెడ్ సెంటర్ గురించి అసలు దాని విశిష్టత లేనిది, ఇది ఏ విధంగా తిరుమలకు సంబంధించినటువంటి విషయంలో, భక్తుల విషయంలో ఇది ఏ విధంగా ఉపయోగపడనుంది, దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జయకిరణ్ రెడ్డి గారు. నమస్తే అండి డాక్టర్ జయకిరణ్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇది ఏఐ చార్టెడ్ కమాండ్ సెంటర్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు భక్తుల భద్రతా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది అంటున్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం జరగబోతూ ఉంది. అసలు దీనివల్ల ప్రముఖంగా ఇది చాలా అత్యాధునిక ఆధ్యాత్మిక నగరాలకు ఉపయోగపడటం అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే దీని మొత్తం మీద చూసుకుంటే ఏఐ చార్టెడ్ కమాండ్ సెంటర్ యొక్క ఉపయోగాలు ఏంది, ఇది భక్తులకు ఏ విధంగా ఉపయోగపడింది, ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ దీని మీద చూసేటువంటి అవకాశం ఉంది. ఇది ఎంతవరకు మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందని చెప్పుకుంటే ఏ విషయం ఎలా చెప్పుకోవచ్చు దీన్ని? రైట్ అండి. ఏమండి, ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మనము తిరుమల కోసం వాడడం అనేది ఇది ఒక కొత్త శకానికి మొదలైనట్టే. మీరు అనొచ్చు ఎందుకు అంత పెద్ద పదం వాడుతున్నారు అని. ఎందుకనంటే అండి, ఏ యొక్క శక్తి మీరు గమనించారు అని అంటే అది రాబోయే రోజుల్లో అద్భుతం చేయబోతాం. ప్రస్తుతాన్ని మనం అర్థం చేసుకోవాలనంటే ఏఐ అనేది నిజానికి ఇప్పుడు అందరు జనాలు అనుకుంది చాలా అడ్వాన్స్డ్ ఉందని, కానీ నిజానికి తన యొక్క శక్తి ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు మనం ఏఐ చూస్తున్న ఒక చిన్న బిడ్డ లాంటిది, బుడిబుడి అడుగులు వేస్తున్న బిడ్డ లాంటిది తను. ఇంకా దానికి చాలా శక్తి ఉంది, చాలా సామర్థ్యత ఉంది, అన్ని చేయగలదు. అయితే మనం ఇప్పుడు ఏమేమి చేసుకోవాలో అవన్నీ మన తిరుమలకి ఎలాంటిది అడ్వాంటేజెస్ ఉంటాయో ప్రస్తుతం ఈ సిస్టమ్ కింద మనం అర్థం చేసుకున్నాం. మొట్టమొదట తిరుమలలో మనము చాలా ఇబ్బందిగా చాలా రోజులుగా మనం వింటున్నది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ లైన్ లో తోపులాట అనేది. వాస్తవంగా నేను తిరుపతి వాసిని, నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. నేను ఆ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను, ఈ రోజుకి వింటూనే ఉన్నాను. క్యూ లైన్ లో తోపులాటలు, తోసిస్తున్నారు, తొందరగా పంపించేస్తున్నారు, ఇలాంటివన్నీ వింటూనే ఉన్నామనండి. కానీ టీటీడీ వాళ్ళు పట్టించుకోవట్లేదంటే కాదు, పాపం వాళ్ళు చేయాల్సిన అన్ని చేస్తున్నారు కానీ సరిపోవట్లా. ఎందుకంటే మ్యాన్ పవర్ తో ఒక మనిషికి ఒక పరిమితి అనేది ఉంటుంది, అంత మించి చేయడం అంటే కష్టం. కనుక మన ఇలాంటి చోట మనము టెక్నాలజీని వాడుకోవాలి, ఏఐని వాడుకోవాలి. దీనికి మన ఎన్ఆర్ఐస్ కూడా ముందుకు వచ్చారని తెలుస్తోంది. సో ఇది అద్భుతమైన విషయం అన్నమాట. సో మనం ఈ టెక్నాలజీ ఎలా వాడుకోవచ్చు అనేది కొన్ని నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తానండి. మొట్టమొదట మనము క్యూ లైన్ల విషయం మాట్లాడదాం. మనకి ఇప్పుడు మన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అందరూ తెలిసిందే, లక్షల మంది మన తిరుమలకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక్క రోజులో కనీసం చూసామంటే 1,00,000 మంది తక్కువ ఉండనే ఉండదు. సో ఇలాంటి పరిస్థితి అప్పుడు అంతమంది జనాలని, వచ్చిన వాళ్ళని క్యూ లైన్ లోకి ఎంతమందిని పంపొచ్చు, ఎంతమందిని మనము మేనేజ్ చేయగలుగుతాము, వాళ్ళు వచ్చిన వెహికల్స్ ని మనం ఎక్కడ పార్క్ చేయించాలి, ఇవన్నీ చాలా పెద్ద విషయం అనమాట. మనుషులుగా చేసేది చాలా కష్టమైన పని. ఎందుకని మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ లో దాదాపు 6,000 కెమెరాస్ మొత్తం తిరుమలంతా వాళ్ళు కవర్ చేయబోతున్నారని తెలుస్తుంది కెమెరాస్ తో. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంచులో తిరుమలలో ఏమేం జరుగుతుందో వాటి అన్ని మనము ఈ కెమెరాస్ తో అప్పటికప్పుడు మనము ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది అని గమనిస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిలిగ్రిమ్ వచ్చాడండి తిరుమలకి, తను కారులో వచ్చాడు అనుకోండి. కారులో నుంచి రాగానే మొట్టమొదటి ఏం చూసుకుంటాడు, తన కారు ఎక్కడ పార్క్ చేయాలని చూసుకుంటాడు. తిరుమలలో పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఖాళీ ఉన్నాయి తనకి తెలియదు. తనకి తెలియాలి అని అంటే ఈ ఏఐ తనకి ఇన్స్టెంట్ గా సహాయం చేయగలుగుతుంది. ఏ లాట్ లో అయితే ఒక కారు పెట్టుకోవడానికి ఖాళీ ఉందో తనకి ముందుగానే చెప్తుంది, తను అక్కడ నేరుగా వెళ్ళి పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏ లేకముందు తనకి తెలియదు పలానా లాట్ లో ఖాళీ ఉందో లేదో, అక్కడికి వెళ్ళడం, చూసుకోవడం, ఖాళీ ఉంటే అక్కడికి పెడతాడు, లేదా ఇంకొక లాట్కి వెళ్ళడం, అక్కడ వెతుక్కోవడం, అలా ఉంటుంది. కానీ ఏ అయితే అలా ఉండదు, ఏ ఆల్రెడీ తనకు చెప్తుంది పలానా చోట ఖాళీ ఉంది అక్కడికి వెళ్ళి పెట్టుకోండి అని చెప్తుంది. సో ఇది మొట్టమొదటి అడ్వాంటేజ్ అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ తను దర్శనానికి వెళ్తాడు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, క్యూ లైన్ లో తనకి ఎంతసేపు దర్శనం అవుతుందో ఎంతసేపు పడుతుందో తెలియదు. తనకి 1 గంట పడుతుందా, 2 గంటలు పడుతుందా, 5 గంటలు పడుతుందా, 10 గంటలు పడుతుందా తెలియదు. సర్వదర్శనం దగ్గర మనం చూస్తున్నాం. ఇది ముందుగానే తనకి మనం చెప్పగలిగే పరిస్థితి ఉంటది. అప్పుడు తను మెంటల్ గా ప్రిపేర్ అవుతారు, ఇప్పుడు దర్శనానికి వెళ్దామా వద్దా, ఒకవేళ వెళ్ళాలంటే ముందు మెంటల్ గా ప్రిపరేషన్ లో ఉంది. తర్వాత దర్శనానికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ మేనేజ్మెంట్. క్యూ లైన్ పొడవుగా అయిపోయిన తర్వాత మనము అప్పటికప్పుడు పోయేసి మనం సర్దాలంటే అవే పని కాదు.
మనం ముందుగానే మన యొక్క పోలీసుని కానీ సెక్యూరిటీ వాళ్ళని కానీ ఆ క్యూ లైన్ కోసం మనము వాళ్ళ క్యూ లైన్ లో జనాలకి మనం ఎట్లా సహాయం చేయొచ్చు అవన్నీ మనము ఏది వరకు కనుక్కొని మనం అక్కడ జనాలను కనుక పంపించగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇప్పుడు కూడా మనము సహాయం చేస్తున్నాం, చేయట్లేదని చెప్పట్లా, కానీ సరిపోవట్లేదు. ఏ సహాయంతో ఇన్స్టెంట్ గా ఆ క్షణం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాలా చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చాలా మందికి ఈ గూగుల్ మ్యాప్స్ వాడటం అవగాహన ఉండొచ్చు. అంటే మన ఫోన్ లో ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళేటప్పుడు మనం తెలియని దారిలో వెళ్ళేటప్పుడు లేదా తెలియని చోటకి వెళ్ళేటప్పుడు మనం గూగుల్ మ్యాప్ అనేది వాడుతూ ఉంటాం. అప్పుడు మనకి రోడ్ లో అది బ్లూ కలర్ లోను రెడ్ కలర్ లోను ఒకటి చూపిస్తుంది. రెడ్ అంటే ఏంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని. అలాగే తిరుమలలో కూడా మనకి ఇదే విధంగా హాట్ జోన్స్ అని పిలవచ్చు. అంటే ఎక్కడైతే జనాల రద్దీ ఎక్కువ ఉందో అలాంటివన్నీ మనము చూసుకోవచ్చు ముందుగానే. సో అప్పుడు మనం అలాంటి ఏరియాని అవాయిడ్ చేయొచ్చు. అదే విధంగా ఈ మేనేజ్ చేసే వాళ్ళు కూడా అలాంటి ఏరియాస్ చూసి, అరే ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ తోపులాట జరిగే ఛాన్స్ ఉంది, లేకపోతే తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉంది అని తెలుసుకొని మన మనుషులు అక్కడికి వెళ్ళి అక్కడ అట్లాంటి ఇబ్బందులు ఏం జరగకుండా చేసేదానికి సహాయం చేసే పద్ధతి ఉంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అంటే. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. మనం సెక్యూరిటీ విషయంగా మాట్లాడతాం. సెక్యూరిటీ విషయం ఎట్లా ఉంటుంది, ఇంతమంది జనాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరు వస్తున్నారో మనకు తెలియట్లే. టెర్రరిస్ట్ వస్తున్నాడా, అంటే భక్తులే వస్తున్నాడా, లేక వేరే వాళ్ళు వస్తున్నారా మనకు తెలియటండి. సో వీటన్నిటి ఏమవుతుందంటే, వీళ్ళు మన టీటీడీ వాళ్ళు ప్రస్తుతం తీసుకుంటున్న సిస్టమ్ లో ఉన్న కంప్లీట్ 6,000 కెమెరాస్ మనం గమనించామనంటే, ఒక్కొక్క కెమెరా చాలా సమర్థమైన కెమెరాలు. అవి ఏం చేస్తాయంటే ఇన్స్టెంట్ గా ఫొటోస్ తీసుకొని మనుషులవి అది అనలైజ్ చేస్తాయి, ఇతను ఎవరు అని. మీరు అనుకుంటారు దానికి ఎలా తెలుస్తుంది అని. ఆల్రెడీ డేటాలో మన దగ్గర ఇతను ఎవరు ఏంటని చూసే పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, తన ఫేషియల్ రికగ్నిషన్ అంటే తన మొహ కవలికలు బట్టి తన పరిస్థితి ఎలా ఉందని చూడవచ్చు మనం. ఒకవేళ మనం గమనిస్తూ ఉంటాం ఎండలప్పుడు కానీ లేకపోతే వర్షాలప్పుడు కానీ ఇబ్బంది పడేటప్పుడు పెద్దవాళ్ళు లేదా చిన్న పిల్లలు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు సొమ్మసిల్లిపోవడం, నీరసించిపోవడం, అలాంటప్పుడు ఈ మన ఫేషియల్ రికగ్నిషనే వాళ్ళ మొహం కవర్ ఇట్లాంటి పరిస్థితి వస్తాయి. ప్లస్ దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఇందాక నేను చెప్తున్నాడు సెక్యూరిటీ ఏంటంటే, వచ్చిన వాడు ఎవరు అని కూడా మనకి తెలిస్తే మంచిది. టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, మన కళ్ళకి మనకి తెలియదు వాడు టెర్రరిస్టే మంచోడు, ఇది చెప్పగలుగుతుంది. ఎందుకంటే దీని దగ్గర ఆల్రెడీ కొంచెం డేటా ఉంటుంది. ఆ డేటాలు అరే బాబు ఈడు వచ్చాడు, ఈడు కొంచెం డేంజర్ చూసుకునే చెప్తుంది, మనం పోయేసి ట్రాక్ చేసే పద్ధతి. ప్లస్ ఇంకొక పద్ధతి చెప్తా, ఇంతమంది జనాలు ఉన్నప్పుడు మామూలుగా సహజంగా తప్పిపోవడం మామూలు అండి. చిన్న పిల్లలు పాపం ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటారు. అప్పుడు ఎలా కనుక్కోవాలి అంటే, ఇప్పుడు కనుక్కుంటున్నాం. ఎలా కనుక్కుంటున్నాం, వాళ్ళు ఎక్కడో ఒక సెంటర్కి వెళ్ళి పలానా ఆయన తప్పిపోయాడు, పలానా పాప తప్పిపోయింది అని తెలిస్తే వాళ్ళని మనం స్పీకర్ లో అనౌన్స్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మనము వాళ్ళ పేరెంట్స్ కు వాళ్ళకి మనం అప్పచెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. ఎలా, తప్పిపోయిన వాళ్ళ ఒక ఫోటో మనం ఒక్కసారి తీసుకొని వెళ్ళగలిగితే దాంతో మన సిస్టమ్ తో వాళ్ళకు ఫోటోని స్కాన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం మొత్తం తిరుమలలో అన్ని కెమెరాస్ కి ఆ డేటా పంపిస్తాం. అప్పుడు ఆ కెమెరాస్ అన్ని ఆ యొక్క వ్యక్తి ఎక్కడున్నాడో కెమెరా వెతికేస్తుంది, మనుషులు అవసరం లే. అదే అంటే ఇన్స్టెంట్ గా అనమాట, ఈ క్షణమే అది వెతుకుతుంది అన్ని కెమెరాలు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. సో మనం అక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అనమాట. సో అంటే ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. తిరుమలకు వచ్చిన తర్వాత భక్తులకి లాకర్ ఫెసిలిటీస్, డార్మెటరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అవి కూడా కష్టమే. లేక పాదరక్షలు పెట్టాలనుకున్న కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనము ఇన్స్టెంట్ గా చెప్పగలుగుతాం. ఇందాక నేను కారు ఎక్కడ పెట్టాలో ఎట్లా తెలుస్తుందని చెప్పాను. అదే విధంగా ఇది కూడా ఎక్కడైతే డార్మెటరీ ఖాళీ ఉన్నాయో, ఎక్కడికైతే తను వస్తువులు పెట్టుకునేదానికి లాకర్లు యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉందో ఇది కూడా. నెక్స్ట్, మన తిరుమలలో చాలా మంది తలనీళ్ళు వేయడానికి వస్తారు, గుండు కొట్టుకోవడానికి వస్తారు. అక్కడ కూడా అదే పద్ధతి, క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఖాళీ ఉందో మనం హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఆ క్షణమే అంటే ఇది సింపుల్ గా ఒక మాట చెప్పాలనంటే, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక చోటకి వెళ్తే ఆ టైంకి ఎట్లా పని జరిగిపోతుందో అలాంటి ఫెసిలిటీ మనకి ఈ ఏఐ ద్వారా వస్తుందండి. సో ఇట్లాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం మాట్లాడుకుంటే. మనం దీన్ని అయితే నేను ఖచ్చితంగా మన స్టేట్ గవర్నమెంట్ ని, తర్వాత మన టీటీడీ వారిని అభినందిస్తున్నానండి. ఇట్లాంటివి మనం చేయాల్సిందే. ఇప్పుడు మనం తిరుమలలో ఇన్ని లక్షల మంది వస్తున్నారు, మనకు ఖచ్చితంగా ఇది అవసరం, వాడుకోవాలి. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఇట్లాంటి పద్ధతి ఉందా, వీళ్ళే మొదట చేస్తున్నారా, ఇంత ఖర్చు అవసరమా అని. ఖర్చు గురించి ఆలోచించకండి, ఎందుకంటే అది ఇవ్వబోయే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ. దాని ముందు అది మనం పెడుతున్న ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే మేము దాని గురించి దాదాపు ఒక 10 సంవత్సరాలుగా వాడుతున్నాం.
ఏఐ గురించి మాకు తెలుసు, దాని శక్తి మాకు తెలుసు. కనుక ఈ డబ్బుల విషయం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ మన మానవాళికి ప్రస్తుతానికి చేతికి వచ్చింది అనమాట. దీన్ని వాడుకోవాలి మనం. తర్వాత ఇంకొకటి ఇందాక మనం అనుకుంటున్నాం, ఇంకెక్కడైనా వాడుతున్నారా అని. ప్రపంచంలో చాలా చోట్ల వాడుతున్నారండి. మొన్న మన మన అయోధ్య మన రామ మందిరం దగ్గర కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అప్పుడు ఈ టెక్నాలజీ వాడే క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా మనం చేయగలిగాం. ఇదేం కొత్త టెక్నాలజీ ఏం కాదు, ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ. కాకపోతే మన తిరుమలకి కొంచెం గ్రాండ్ స్కేల్ పెద్దదిగా మనం వాడుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా జరిగింది. అక్కడ కూడా లక్షల మంది వచ్చారు, మనకు తెలుసు ఆ విషయం. అక్కడ కూడా ఎట్లా పరిస్థితి, అక్కడ కూడా ఇంతే, దీన్ని యూజ్ చేశారు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేశారు. ఇట్లా మనకి చెప్పుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ప్రపంచంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా వాడుకోవడం మంచిదే. ఎందుకని టీడీడీ వాళ్ళని అభినందిస్తున్నానండి. చెప్పండి. జయకిరణ్ రెడ్డి గారు, చిన్న అనుమానం అండి ఇక్కడ. అంటే అనుమానమే కాదు, దానికి సంబంధించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే పబ్లిక్ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పేటువంటి ఏదైతే ఏ టెక్నాలజీ ఉన్నాయో, ఇన్ని సదుపాయాలు ఉన్నాయో, క్యూ లైన్లో సంబంధించిన కానివ్వండి, పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో కానివ్వండి, తర్వాత మన కారు పార్కింగ్ ఎక్కడ నిలుపుకోవాలి అనే విషయాల్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మీరు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా చాలా టెక్నికల్గా ఏ టెక్నాలజీతో అక్కడ ఉన్నటువంటి 6000 కెమెరాలు మొత్తం కూడా నిఘా పెడుతూ ఇలా అనేక రకాలుగా కేవలం కెమెరాల నిఘానే కాదు, టెక్నికల్గా మనకు ఒక సపోర్ట్గా ప్రతిదీ కూడా చాలా గైడ్లైన్స్తో ఉండిద్ది అన్నటువంటి విషయం చాలా చక్కగా చెప్పారు, అర్థమైంది నాకు. కాకపోతే ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేటువంటి లక్షల మంది భక్తుల్లో ఎడ్యుకేటర్స్ ఎంతమంది ఉంటారు, తర్వాత దానికి సంబంధించినటువంటి మీరు చెప్పే ప్రతిదీ కూడా ఈ టెక్నాలజీ మొత్తం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. దీనికి చూస్తే లోపలగా ఆండ్రాయిడ్ ఫోన్లకు అనుమతి లేదు తిరుమలలో. ఈ విధంగా ఇవన్నీ ఫాలో అవ్వాలంటే ఈ టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి పబ్లిక్ వచ్చేటువంటి భక్తులకి, అందరు ఎడ్యుకేటర్సే ఉండరు. తర్వాత మొబైల్ ఎంట్రన్స్ అనేది ఉండదు లోపలికి, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఆపరేట్ తెలియాలి, దాని సిస్టమ్ తెలియాలి. అందరి చేతుల్లో ఈరోజు సహజంగా ఇన్కమింగ్ అవుట్కమింగ్ కూడా ఉంటాయి కొంతమందికి ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీన్ని ఎలా ఫాలో అవుతారు ఎడ్యుకేటర్స్, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయండి. దీన్ని ఎలా ఫాలో అవ్వచ్చు? మంచి క్వశ్చన్ అండి మీరు అడిగింది. అయితే వీటన్నిటికీ మనం మీరేం చెప్తున్నారంటే, మనకు టెక్నాలజీ చేతిలో ఎలా ఉంటుంది, ఇటు వాళ్ళ దగ్గర మన చేతిలోకి ఎలా, మనం కామన్ మ్యాన్ ఎలా యూజ్ చేసుకోగలుగుతారండి? అద్భుతమైన క్వశ్చన్. దీనికి ఏంటంటే అండి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మీరు చెప్పినట్టు ఫోన్లతో మనం చేయొచ్చు. ఎలా మరి? గుడిలో మనం లేదు కదా. ఇంకో విషయం, గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ తో మనకు పని లేదు. గుడి లోపల మనకేం పని లేదండి, నేరుగా వెళ్తాం, క్యూ లైన్ లోకి వెళ్తాం, దేవుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనము మన ఫోన్ మళ్ళా మన చేతికి తీసుకునేది మన పని. ఫోన్ మళ్ళా మన చేతికి వచ్చిందని అంటే అక్కడి నుంచి మొత్తం మన అన్ని ఫోన్ ద్వారా అన్ని చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి, చదువు లేని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర మనం పల్లెటూరులో కూడా మనం ఈ ఫోన్ వాడే పద్ధతి ఉందండి, వాడుతున్నారు. వాళ్ళు కూడా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఈ యొక్క ఫోన్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది నోటితో చెప్తే చాలండి. టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు అనొచ్చు మరి ఇంగ్లీషే వచ్చిండాలి కదా, టైప్ చేయాలి కదా అని. అవసరం లేదు, ఆ కాలం చాలా రోజులుగా ముందుగా పోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మరి తన నోటితో చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్శనం వల్ల బయటకు వస్తాడండి, వచ్చిన తర్వాత ఏ భక్తుడైనా కూడా ప్రసాదం అంటే లడ్డు తీసుకోవాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి లడ్డు ఎక్కడ ఇస్తాడో తెలియదు అని అనుకుంటున్నాడు. తన ముందు ఫోన్ తీసుకొని తను చెప్పచ్చు, లడ్డు నేను తీసుకోవాలనుకుంటాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, దారి చెప్పండి అని చెప్పచ్చు. మీరు అనొచ్చు ఏ లాంగ్వేజ్ లో చెప్పాలండి, ఏ భాషలోనో చెప్పచ్చు. ఇంగ్లీషే అవసరం లేదు, తెలుగే అవసరం లేదు, తమిళ్, కన్నడ, హిందీ ఏం అవసరం లేదు, నీకు వచ్చిన భాషలో చెప్పచ్చు. అప్పుడు మనం అచ్చు తెలుగులోనే మాట్లాడచ్చు. నేను పలానా లడ్డు తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అని. అది చక్కగా దానికి తగ్గట్టుగా దారి చెప్తుంది. ఆ దారి చెప్పేటప్పుడు కూడా 2-3 దారులు చూపిస్తుంది. దాంట్లో ఏ దారిలో అయితే తొందరగా వెళ్ళగలుగుతారు, ఏ దారి అయితే దగ్గర ఉంది, ఏ దారిలో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది, అది కూడా చూసుకొని తనకి నచ్చిన రూటు ఈ విధంగా వెళ్తే మీరు తొందరగా వెళ్ళగలుగుతారు అని ఆ సహాయం కూడా చేస్తూ తను వెళ్ళే దారిలో తనకి అనౌన్స్ కూడా చేస్తుంది. కుడి చేతి పక్క తిరగండి, ఎడం పక్క తిరగండి, నేరుగా వెళ్ళండి అని చెప్తుంది అనమాట. సో ఇలాంటివి టెక్నాలజీ మన చేతిలో ఉంది. ఇది కొత్త, మళ్ళీ ఇది అనొచ్చు మీరు ఉదయం కొత్త టెక్నాలజీ కాదు, పాత టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో, పెద్ద ఎయిర్పోర్ట్స్ లో, హైదరాబాద్ అనే కాదు చాలా ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్స్, మన దగ్గరలో హైదరాబాద్ విషయం చెప్తాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఒక గేట్ నుంచి ఇంకో గేట్ కి వెళ్ళాలి అని అంటే వచ్చిన వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ టెక్నాలజీ సహాయం ఉంది, అదే దారి చెప్తుంది. మీరు కేవలం అది పెట్టుకొని వెళ్ళగలిగితే చాలు, అదే మొత్తం దారి చూపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే చూపిస్తుంది. అలాగే తిరుమలలో కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి ఈ టెక్నాలజీ వాడచ్చు. చదువుతో పని లేదు, చదువు రానితో కూడా ఇబ్బంది ఏం లేదు, టైప్ చేయాల్సిన అవసరం లేదు, నోటితో చెప్తే చాలు, నోరు చెవులు ఉంటే చాలు. ఇది సింపుల్.
ఓకేనండి, థ్యాంక్ యూ. చక్కటి విశ్లేషణ అందించారు. ఏఐకి సంబంధించినటువంటి ఈ తిరుమల తిరుపతి స్థానంలో ఏ విధంగా ఉపయోగపడనుంది, ముఖ్యంగా చూసుకుంటే మనం కూడా కాలంతో పాటు మారాలి, కాలంతో పాటు అప్డేట్ అవ్వాలి. దాంతోపాటు అప్డేట్ అవ్వాలి అనేటువంటి విషయంలో కూడా సౌకర్యవంతంగా చూసుకోవాలి. ప్రతిసారి జరుగుతున్నటువంటి ఏదైతే తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో అనేక అనర్థాలు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి భక్తులకు ఎంతో ఆధ్యాత్మికమైనగా వచ్చేటువంటి భక్తులకు ఎంతసేపటికి మనం క్యూ లైన్లో గంటల కొద్దీ వేసి చూడాలి, లేకపోతే మనం తొందరగా వెళ్ళాలి, అక్కడ క్యూ ఉండదు, ఇక్కడ రూమ్లు ఖాళీగా ఉండవు, ఇలా రకరకాల టెన్షన్లతో ఎక్కువగా తిరుమలలో సతమతమవుతూ ఉంటారు. వచ్చేది ఎందుకంటే ఒక మనశ్శాంతి కోసం, ఒక ఆధ్యాత్మిక భావన కోసం, వచ్చేటువంటి సమస్యలు మొత్తాన్ని వదిలేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉందామనేటువంటి భావనతో తిరుమలకు వెళ్తుంటారు. వాస్తవంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దయ వల్ల అక్కడ మొత్తం అలాంటి వాతావరణం ఉండిద్ది. కాకపోతే ఎక్కడో మానసిక ధోరణి వెంటాడుతూ ఉన్నది ప్రతి భక్తుడికి. కాబట్టి ఇలాంటి మానసిక ధోరణి వెంటాడుతూ అదే క్యారీ చేసుకుంటూ దర్శనమైన తర్వాత కూడా మళ్ళీ క్యారీ చేస్తూ ఇలా లేకుండా ప్రశాంతంగా ప్రపంచాన్నే మరిచిపోయి తమను తాము ఆధ్యాత్మిక ధోరణిలో కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామితో మాట్లాడుకుంటున్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము అనేటువంటి భావన కలగాలంటే మాత్రం మీరు చెప్పేటువంటి ఏ టెక్నాలజీ మాత్రం చాలా దోహదపడింది, అర్థమవుతూ ఉండేది. థ్యాంక్ యూ అండి, మంచి చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి.